చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన దగ్గర నుంచి నారా భువనేశ్వరి, చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అయితే మాత్రం అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఆమె చేస్తున్నటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా ఆమె చేసినటువంటి కార్యకర్తలు ఉత్తేజం తీసుకురావడం, ఆమె చేసినటువంటి కార్యక్రమాలు అన్నిటి కూడా కొంచెం ప్రజాదరణ పొందుతున్నాయి అనుకోవచ్చు. అలాగే చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో కొంతమంది మరణించడం కూడా జరిగింది. వాళ్ళని ఓదార్చడం, అలాగే ఇంటికి వెళ్ళి చెక్కులు ఇవ్వటం, ఇట్లా మనోధైర్యం నింపేందుకు ఆమె చేసినటువంటి కృషి అయితే మాత్రం సత్ఫలితాలు ఇచ్చింది. మొన్న గత ఎన్నికల్లో కూడా ఆమె యొక్క ప్రభావం అయితే మాత్రం మహిళలపై ఎంత ఉందని చెప్పవచ్చు. అయితే ఈరోజు అయితే మాత్రం ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆమె ప్రయాణిస్తున్నటువంటి విమానంలో ఒక హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్నటువంటి ప్రయాణం చేస్తున్నారు ఆమె విమానంలో. ఈ నేపథ్యంలోనే అందుట్లో ప్రయాణిస్తున్నటువంటి శశిధర్ అనేటటువంటి ఒక వ్యక్తికి అయితే మాత్రం అస్వస్థకు గురైంది. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతూ చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆమె స్పందించారు. అదే విమానంలో ప్రయాణిస్తున్నటువంటి భువనేశ్వరి స్పందించి వెంటనే సీఎంఓ కార్యాలయానికి ఇన్ఫర్మేషన్ అందించారు. దీంతో ప్రయాణికుడికి అయితే మాత్రం ఊరట కలిగింది. ఎందుకంటే వెంటనే అప్రమత్తమై చాలామంది రాజకీయ నాయకులు ఉంటారు, మనకెందుకులే అనే విధంగా ఉంటారు. కానీ ఒక పౌరురాలిగా, ఒక సీఎం సతీమణిగా తమకున్నటువంటి బాధ్యతలు అవ్వచ్చు, లేకపోతే సేవ్ చేయాలనేటువంటి ఉదార స్వభావం అవ్వచ్చు, ఏదైనా ఆమె స్పందించి వెంటనే సీఎంఓ కార్యాలయానికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడ తిరుపతి ఫ్లైట్ ల్యాండ్ అయ్యేసరికేనే అక్కడ సిబ్బంది, వైద్య సిబ్బంది, ఆ డాక్టర్లు, అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంచి ఆ యొక్క ప్రయాణికుని అయితే మాత్రం సేవ్ చేశారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాలంటే ఒక అర్ధగంట ప్రయాణం ఉంటుంది. ఈ లోపలనే అంటే దిగటం కానీ లేకపోతే ఎక్కటం కానీ ఇట్లా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రయాణం లోపునే అంటే దిగే లోపులోనే ఆయనకి వైద్యం అందటంతో సదరు ప్రయాణికుడు అయితే మాత్రం కొంచెం ఉపశమనం కలిగింది. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు. మొత్తానికి సేవ్ అయితే చేశారు. ఇట్లా తన ఔదార్యాన్ని అయితే నారా భువనేశ్వరి చాటుకున్నారు. ఆ ప్రయాణికుడు అయితే మాత్రం ఆమెకి కృతజ్ఞతలు తెలిపారు. ఏది ఏమైనా సరే ఇట్లా స్పందించేటటువంటి రాజకీయ నాయకులు అవ్వచ్చు, లేకపోతే వారి బంధువులు అవ్వచ్చు, స్పందించడం అనేది చాలా అరుదైనటువంటి విషయం. ఆ విధంగా చాలామంది నెటిజన్లు అయితే మాత్రం ఆమె మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భువనేశ్వరి గారు మీరు కలకాలం వర్ధిల్లాలి, అలాగే ఇలా ప్రజలకు సేవలు చేస్తూ ఉండాలనే విధంగా చాలామంది నెటిజన్లు చెప్తున్నారు. మనం కూడా అదేవిధంగా ఆమెకి కృతజ్ఞతలు తెలుపుదాం. ఒక ప్రయాణికుని సేవ్ చేసినందుకు ఆరోగ్యం పరంగా అక్కడ వైద్య సిబ్బంది సీఎంఓ కార్యాలయానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ప్రయాణికుడైతే మాత్రం సేవ్ చేయటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం.